పార్ట్ 6 ఎయిర్ డక్ట్ చెక్. కిల్లర్ ఎయిర్ వెంట్లోకి వెళ్ళి తప్పించుకోవాలని అనుకున్నాడు. పోలీసులు అతని దగ్గరకు వెళ్లేలోపే అతను సగం వరకు ఎక్కేశాడు. రాజేష్ వెంటనే సీలింగ్ పైకెక్కి హంతకుడి కాలు పట్టుకున్నాడు. నన్ను వదిలే అని కిల్లర్ ఎంత అరిచినా రాజేష్ అతన్ని వదలలేదు. ఇద్దరు పోలీసులు అతన్ని పట్టుకోవడానికి రాజేష్కు సపోర్ట్ ఇచ్చారు. దాంతో ఢామ్ అన్న పెద్ద సౌండ్తో కిల్లర్ నేలపై ఒక్కసారిగా పడిపోయాడు. పోలీసులు వెంటనే అతన్ని పట్టుకొని హ్యాండ్ కప్స్ వేశారు. రాజేష్ అతని ముసుగుని తీశాడు. అతన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కిల్లర్ ఒక యువకుడు, దాదాపు 28 సంవత్సరాల వయసున్న వ్యక్తి. అతని ముఖంలో కోపం, కళ్ళలో నీరు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ ఆర్కే నాయుడు నువ్వెవరు అని బెదిరించినట్టుగా అతన్ని గట్టిగా అడిగాడు. యువకుడు నెమ్మదిగా నా పేరు ఆదిత్య, సునీల్ కొడుకుని అని చెప్పాడు. అది విని అందరూ షాక్లో స్తంభించిపోయారు. ఏదో అర్థమైనట్టుగా సునీల్ని చంపింది నువ్వే కదా అని అడిగాడు రాజేష్. అవును, నేనే చంపాను అని గట్టిగా అన్నాడు ఆదిత్య. కన్న తండ్రిని చంపడానికి గల కారణం ఏంటి తెలియాలంటే పార్ట్ 7 చూడండి.